తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. ఒక్కటి ఆలోచించండి, 10 సంవత్సరాల బీజేపీ పాలనలో మీ గల్లీకి, మీ గడపకు, మీ ఇంటికి ఏం పథకాలు వచ్చినాయి ఆలోచించండి. మోడీ గారు జన్ధన్ ఖాతాలు ధన్ ధన్ తెరవండి అన్నాడు. ప్రతి ఒక్క మహిళకు 15 లక్షలు వేస్తా అన్నాడు. వచ్చినాయా? లేదా ఉల్టా 15 వేలు జిఎస్టి పేరుతోటి తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, బంగారాల మీద, పెట్రోల్ మీద, పాల ప్యాకెట్ మీద, మీ పిల్లగాళ్ళు రాసుకునే పెన్సిల్ మీద, పెన్సిల్ గీకే చాట్మార్ మీద పన్నులేసి వసూలు చేసిండు, రేట్లు పెంచి. అంతే తప్ప 1 రూపాయి కూడా మీకు రాలే. మాట్లాడితే దేవుడు అని చెప్తున్నారు. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉంటది. మరి వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే కనీసం అగరబత్తి మీద పన్ను తగ్గించిరా నేను అడుగుతున్నా. దేవుడికి పెట్టేది ఏంది? ఫస్ట్ అగరబత్తి. మరి హిందూ ముస్లిం కొట్లాట అంటారు. హిందూ ముస్లింలు అందరూ ఒకటే ఇక్కడ, కానీ కొట్లాట పెట్టేది రాజకీయ నాయకులు ఓట్ల కోసం. ఓట్లున్నప్పుడే ఈ ముచ్చట వస్తుంది. మరి హిందువులకు ఏమన్నా దేవునికి పెట్టే అగరబత్తి ఫ్రీగా ఇచ్చిందా? అగరబత్తి ముట్టేయడానికి అగ్గి పెట్టుకోవాలి, అదన్నా ఫ్రీగా ఇచ్చిందా? గుడి అన్న ఫ్రీగా ఇచ్చిరా? ఏమి ఇచ్చిర్రు? ఇల్లు ఇచ్చిరా? గవే పాత ఇల్లు ఉన్నాయి. ఒక ఆడబిడ్డ, మరి మన యొక్క ఆదివాసీ ఆడబిడ్డ మొదటిసారి 70 ఏళ్ల చరిత్రలో ఒక ఆడకూతురుకు అవకాశం వచ్చింది. నేను ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నా. దయచేసి ఇవాళ ఆయన చెప్పే టీఆర్ఎస్ బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నాము. మరి 200 కరెంటు ఫ్రీ నడుస్తుంది. గ్యాస్ కూడా 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ఉన్నప్పుడు 500కు ఉండే. మరి ఈ 10 ఏళ్ళు బీజేపీ వాళ్ళు 1200 పెంచారు. మళ్ళీ మేము 500కి ఇస్తున్నాం. అదే విధంగా మొన్ననే రాహుల్ గాంధీ గారు ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1 లక్ష లెక్క 5 సంవత్సరాలకు 5 లక్షలు వేసి ఆదుకోవాలని కూడా ప్రకటించడం జరిగింది. ఒక ఆడ మనిషి అయినా కూడా 50 కేసులు ఉన్నాయి ఆమె మీద. ఏదో దొంగ దోపిడి కాదు, ధర్నాలు చేయడం, మహిళలకు అన్యాయం జరిగితే పోవడం, లేకుంటే భూముల సమస్య మీద పోవడం. ఎక్కడ అన్యాయం ఉంటే టీచర్ అమ్మ ఉండి కూడా ఉద్యోగం చేసుకుంటూ కూడా మరి జనానికి అన్యాయం జరుగుతుందని పోతే 50 కేసులు. రేపు ఆదిలాబాద్ గొంతుగా మరి పార్లమెంట్లో వినబడాలంటే మన ఆత్రం సుగుణ గారి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ, మీ అభివృద్ధి నా బాధ్యత. మీ అభివృద్ధి కోనప్పన్న బాధ్యత తీసుకుంటాడు, సీనన్న బాధ్యత తీసుకుంటాడు, సుగుణక్క బాధ్యత తీసుకుంటుంది. నేను కూడా ఉంటా. ఏదున్నా సీఎం గారికి మేము దగ్గరుండి రాయించుకొచ్చి మీ గల్లీలు, గడపలు, అదేవిధంగా సైడ్ డ్రైన్స్, సెంట్రల్ లైటింగ్, ఇండ్లు, పెన్షన్లు, పింఛన్ల మంత్రిని కూడా నేనే. 10 ఏళ్ల పెన్షన్లు చాలా వరకు మరి అవాయిడ్ చేయడం జరిగింది. చాలా వరకు పెన్షన్ రాలే. ప్రజలు చేసే 100 రోజుల పని కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కాబట్టి దయచేసి మాయ మాటలు నమ్మకండి. మన ప్రభుత్వం ఉంది, ఇచ్చిన మాట తప్పకుండా చేసే బాధ్యత మాది. పూర్తిగా తీసుకునే సమస్య ఉండదు. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి మా అక్కలందరికీ ఇప్పటికే మీరు బీజేపీకి ఎమ్మెల్యే కేసీలు, పోయినసారి ఎంపీ కేసీలు, వాళ్ళ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఏం చేసిరంటే బీజేపీ రేట్లు పెంచారు, దేవుడి పేరు చెప్తున్నారు. మరి దేవుడు గుడిలో ఉంటాడు, మన గుండెలో భక్తి ఉంటుంది. కానీ ఓట్ల కూడా దేవుడి పేరు చెప్పడం అంటే ఏం పని చేయడు. ఒళ్ళ చేతగాని వాళ్ళు ఏదైనా కారణాలు చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి కూడా వస్తుంది. 2-3 నెలలుగా మేము బస్ ఫ్రీ ఇచ్చినాం, 200 కరెంటు ఫ్రీ ఇచ్చినాం, 500 గ్యాస్ ఇస్తున్నాం, 5 లక్షలతో ఇల్లు శాంక్షన్ చేసినాం. మరి అదే విధంగా రాబోయే కాలంలో మహిళలకు అందరికీ 10 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం. మహిళలు గ్రూపులలో ఉండి చనిపోతే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం. మహిళలను లక్షాధికారం చేయాలి, కోటీశ్వరం చేయాలని రాహుల్ గాంధీ మరి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అయిపోయిన 5 మీరు ఏ రోజులున్నా ఈసారి దయచేసి అందరూ చేయగుంటూ కొట్టేసి ఒక ఆడబిడ్డను గెలిపియండి. ప్రతి ఒక్క మహిళకు అకౌంట్లో 1 లక్ష రూపాయలు వేసిన బాధ్యత మాది. దయచేసి చేతి గుర్తు కొట్టేయండి. ఇక్కడ రామాలయం కూడా మరి
నిధులు అడుగుతున్నారు. తప్పకుండా నేను ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నా. అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మరి రావి శ్రీనివాస్ గారు కానీ దస్తగిరి గారు కానీ ఇక్కడటువంటి వాళ్ళు పదవులలో లేకున్నా నేను పదవిలో ఉన్నా, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీరు దయచేసి ఆత్రం సుగుణ గారి చేయి గుర్తుకు ఓటేసి ఏ పనైనా అడగండి, ఇచ్చే బాధ్యత మనది. ఇవాళ బీజేపీ అక్కడ రాదు, వచ్చి ఇన్ని రోజులు 10 ఏళ్ళ నుండి కూడా ఏం చేయలే. ఉన్న రాజ్యాంగం, రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఉపాధి తీసుకుపోయి మొత్తం ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. రాబోయే కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు మోడీ. అందుకని అందరు ఇప్పుడు మోడీని దించేస్తున్నారు. దయచేసి ఎంపీ ఎలక్షన్లలో మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. మీ డబ్బాలల్లా చేయి గుర్తుకు ఓటేయండి. మీ గల్లీలల్లా నిధులిచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.